హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విలేజ్ లావణ్య అని చెప్పడం కంటే ముందు ఈరోజు అయితే హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ మెగా పీటీఎం 2.0 అని అయితే చెప్పాలండి. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు స్కూల్లో మెగా పీటీఎం 2.0 ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు. అందువల్ల పేరెంట్స్ని అందరినీ అటెండ్ అయితే అవ్వమన్నారనమాట. ఇంకా నేను స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా ఆడైతే లోపలైతే ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేసి అయితే చూద్దాము. మొత్తానికి చేతుగాని అయితే కలిసానమాట. ఇక్కడ భారత అక్క అనేసి అక్క అయితే మొత్తం ఇలా కల్లాపు అయితే చల్లేసింది. అసలు కల్లాపు ఏంటి అనేసి డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇది పేరెంట్స్కి ముగ్గుల పోటీ అనమాట. ప్రతి ఇయర్ ఇప్పుడు మెగా పీటీఎం 2.0 స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది పెడుతున్నారనమాట. ఇయర్ ముందు ఇయర్ కూడా పెట్టారు. ముందు ఇయర్ అయితే మనకు అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ముగ్గుల పోటీలో. ఇప్పుడు ఏ ప్రైజ్ వస్తుందో చూద్దాము వీడియోలో. అయితే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. బాగా ఏ మమ్మీ అన్నావు కదా. ఓకే 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 మొత్తానికైతే పిల్లలైతే చెప్పేశారనమాట. నా కొడుకు అయితే మా ముందు తెచ్చుకున్నావు కదా అలా తెచ్చుకోవాలమ్మా అని అయితే స్ట్రాంగ్గా చెప్పాడు. సరే నా ప్రయత్నం నేను చేస్తాను రా, ఇంకా దేవుడి ఇష్టము అనేసి. నాకైతే చాలా భయం వేసిందనమాట. ఏంటంటే ముగ్గు వేసిన దానికి కాదండి, అది ఫస్ట్ ప్రైజ్ వచ్చినా సెకండ్ ప్రైజ్ వచ్చినా రాకపోయినా ప్రాబ్లం లేదు. నా కొడుకు ఏడుస్తాడో ప్రైజ్ రాలేదనేసి ఇది ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను నేను. అట్లా పెట్టుకుంటానే ముగ్గు అయితే పెట్టేస్తానమాట. ఇంకా మొత్తం మంది ముగ్గులు వేసింది ఇదే అనమాట. అసలు అనుకోలేదు ముగ్గులు ఇయర్ వేస్తాము అనేసి. జస్ట్ ఆడ స్కూల్లో చాక్ పీసులు వాటితో అయితే ఇలా డిజైన్ అయితే చేసాము. చూసారా, ఇదే అండి మంది మెగా పీటీఎం డే 2025 అని అయితే పెట్టాను. 2.0 అనేది మర్చిపోయాను అనమాట. ఇది మన రంగోలీ. ఇంకా సార్ వాళ్ళు మేడమ్స్ వీళ్ళైతే వచ్చారు. వీళ్ళైతే వచ్చి చూస్తున్నారనమాట ఏ ముగ్గు బాగుంది, ఫస్ట్ సెకండ్ ప్రైజులు ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేసి అయితే వాళ్ళు చూస్తున్నారు ముగ్గులన్నిటినీ ఒకదానికి. మనకైతే ప్రైజ్ అయితే వచ్చేసిందనమాట. సెకండ్ ప్రైజ్ వచ్చింది ముగ్గుల పోటీలలో. ఇంకా మా వాడైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది కదా అనేసి. ఇంకా ప్రైజులు అయిపోయినాక సార్ వాళ్ళు కొంత అయితే చెప్పారనమాట. కొన్ని విషయాలు స్కూల్ గురించి, మేము పిల్లలతో ఎలా మెలగాలి, పిల్లల్ని ఎలా వాళ్ళ దగ్గర నుంచి మంచిగా ఏ విషయాన్నైనా తెలుసుకోవాలి, ఇలాంటివి చాలా చెప్పారు. మొత్తం ఆ మీటింగ్ అయిపోయాక ఇంకా ఫుడ్ అయితే స్కూల్లో అయితే ఇలా పిల్లలకైతే పెడుతున్నారనమాట. పిల్లలైతే ప్రేయర్ అనేది చేస్తున్నారు. ఇంకా సారు గారు తను చికెన్ అయితే తెచ్చిచ్చారనమాట. ఈరోజు పేరెంట్స్ కూడా వస్తున్నారు కదా అనేసి. ఇంకా పిల్లలకు కూడా చికెను ఈరోజు స్పెషల్ అనమాట. ఇంకా చికెన్ అయితే పెట్టేస్తున్నారు పిల్లలకి ఎగ్స్, చికెను, ఫుడ్. అంటే ఈరోజు పేరెంట్స్ కూడా పిల్లలతోనే తినాలన్నమాట. అందువల్ల పిల్లలకి పెట్టారు. తర్వాత అయితే మేము కూడా ఫుడ్కి అనేది కూర్చునేసామన్నమాట. వెజిటేబుల్ రైస్, ఎగ్ అండ్ చికెన్, ఈ 3 అయితే పెట్టారు. టేస్ట్ ఎలా ఉంది, ఎలా వండుతున్నారు అనేది కూడా తెలుసుకోవాలి కదా మేము కూడా. అందువల్ల అయితే పెట్టారు. ఫుడ్ అయితే బాగా చేస్తున్నారనమాట. సూపర్గా ఉంది. ఇంకా ఫుడ్ తినేసి ఇంక మా వాడిని అయితే అడుగుతున్నాను అనమాట. హ్యాపీనా నీకా మీటింగ్ అటెండ్ అయినానా? థ్యాంక్ యూ చెప్పినాము. ఓకే బాయ్ చెప్పేద్దాం వాళ్ళకి. ఇంకా బాయ్. వాళ్ళు ఏం చెప్పాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. గట్టిగా చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.